నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఎలాంటి సంబంధాలు కావాలన్నా అదే విధంగా మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే ఏ వర్ణానికి సంబంధించిన వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదికగా ఉంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరతసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ముహూర్త బలం అంటే ఏంటి అసలు? దానివల్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అసలు? తప్పనిసరిగా శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అని మనకి పెళ్లిలో మంత్రాలు చదువుతూ ఉంటారు కదా. మరి అందువల్ల అంటే కనుక ఆ టైం అలాంటిది. ఆ టైము శుభముహూర్త టైంలో ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి ముఖం ఒకళ్ళు అంటే ఏంటంటే లలాట భాగాన్ని చూసినప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా మైత్రి, ప్రేమ, అనురాగం చిగురుస్తాయని, అలాంటి ముహూర్తంలోనే తాళి కూడా కట్టాలని అంటూ ఉంటారు. ఇప్పుడు వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు వీళ్ళ హడావుడు ఎక్కువైపోయి ముహూర్త టైంలు దాటిపోతున్నాయి. తర్వాత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల అందుకని ముహూర్త బలంతో పైకి వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోతారు. అంటే పెళ్లి చూసి చచ్చిపోతారు. అంతటి ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తాను అంటే అయ్యో పాపం రేపో మాపో అంటే వాళ్ళు చూసేస్తారు, అశ్వింతి రాస్తారు. అంటే అది ముహూర్త బలం. అంత బలం ఉందమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫెస్ చూద్దామమ్మా. డెఫినెట్గా బ్రాహ్మిన్స్ని తీసుకుందాం. ఈరోజు వధువు కావాలను అబ్బాయిలుకుని చెప్పుకుందాం. 31 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈయన 120K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 30 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MD అబ్బాయి, యూఎస్లో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక గంగపుత్ర క్యాస్ట్ తీసుకున్నట్లయితే 32 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, MS చేసి యూఎస్లో, ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 120K వస్తుంది. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 35 సంవత్సరాలు, లేట్ మ్యాచ్. ఈ అబ్బాయి కూడా డాక్టర్, MD చేశాడు. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ తీసుకున్నట్లయితే 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ MS యూఎస్లో, 110K వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లోనే 31 ఏజ్, 5'8" హైటు, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. లేట్ మ్యాచ్, MBBS గవర్నమెంట్ డాక్టర్, గౌడ్స్ క్యాస్ట్, 41 ఇయర్స్. ఈయనకి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ తీసుకున్నట్లయితే కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ IIIT చేసి MS చేసి యూఎస్లో, ఇతను 180Kలో ఉన్నాడు. ఒక 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్, 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్, పూణేలో పనిచేస్తున్నాడు. 29 లక్షల జీతంలో ఉన్నాడు ఈయన సంవత్సరానికి. ఈయనకు కూడా 15 CR దాకా ఉంది ప్రాపర్టీ. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. చీరాల నుంచి అంజీ గారు, నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అంజీ గారు. అది మ్యారేజ్ చేసుకోవాలి మేడం. ఓకే, ఏం చదువుకున్నారు? 10th అయిపోయిందండి. 10th అయిపోతే కష్టమయ్యా. మా దగ్గర సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఇవాళ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నాము. సాధారణంగా ఇంకా డిగ్రీ దాటిన వాళ్ళకి తప్ప చేయలేకపోతున్నాం. అందుకని 10th ఇంటర్ దయచేసి మీరు ఆశ పెట్టుకోవద్దు, మేము చేయలేకపోతున్నాము. అందుకని మా దగ్గర సంబంధాలు కూడా అమ్మాయిల వాళ్ళందరూ బీటెక్లో వస్తున్నారు. అదొక్కటి గమనించగలరు. ఓకేనమ్మా, చాలామందికి వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు కానీ ఒక రావి చెట్టుతో పెళ్లి చేయడం ఇలా కొన్ని చేస్తూ ఉంటారు కదా, అలాంటి వల్ల వివాహ దోషం పోతుందంటారా నిజంగా అలా చేస్తే?
నిజమమ్మా, చాలా మంచి ప్రశ్న ఇది. చాలామందికి కుజదోషాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం సరిగా ఉండక శని భగవానుడు అడ్డపడవచ్చు. అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే లేట్ అయిపోతూ ఉంటుంది. మన దగ్గర వాళ్ళు చుట్టరికాలు చూస్తారు, బంధువులు చూస్తారు, స్నేహితులు చెబుతారు. కానీ ఎందుకు పిల్ల బాగుంది, పిల్లాడు బాగున్నాడు, వాళ్ళ ఆస్తిపాస్తులు బాగున్నాయి, వాళ్ళ కుటుంబాలు మంచివి, కానీ వివాహం కావటం లేదు. అలాంటప్పుడు జాతక విశ్లేషణకి వస్తూ ఉంటారు. అవి జాతకానికి సంబంధించి మీరు చెప్పినట్లుగా కదలి వివాహం అంటే ఏమిటి? కదలి వివాహం అంటే అరటి చెట్టుతో పెళ్ళి. అదేవిధంగా కొంతమందికి జిల్లేడు చెట్టుతో అర్క వివాహం అంటాం, జిల్లేడు చెట్టుతో. కొంతమందికి కుంభ వివాహం అంటాం, కుంభ వివాహాలు. ఇలా చేయించడం వల్ల వాళ్ళకి దోష పరిహారం అయ్యి వాళ్ళు నిండు నూరేళ్ళు వివాహం చేసుకుని సంతోషంగా ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ బెంగళూరులో 21 లక్షల ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఒక కాలర్ నెరమ తీసుకుని కంటిన్యూ చేద్దాం. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. మా బ్రదర్ ఇలాంటి మ్యాథ్స్ కావాలండి. అలాగేనండి. వారు ఏం చదువుకున్నారండి? ఇంటర్ చదివాడండి. ఇంటర్ అంటే కష్టం అండి, ఏమనుకోకండి ప్లీజ్. గోల్డ్ వర్క్ చేస్తాడు. ఓకేనండి, కానీ ఏంటంటే అన్నీ మంచి చదువుకున్న పిల్లలే వస్తున్నారు అన్ని వర్ణాల్లో కూడా, అందుకని కొంచెం కష్టం. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. బాపట్ల నుంచి రాజేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడంతో మాట్లాడాలి. బీటెక్ రాజేష్ గారు మాట్లాడండి మేడంతోనే. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. మేడం మ్యారేజ్ కావాలి మేడం. అదే, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, కులం ఏంటి? బీటెక్ అయిపోయింది మేడం. ఓకే, ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఖాళీ మేడం. ఓకే, జాబ్ సెర్చింగ్ చేసుకోండి, పెళ్లి చేసేసుకుందరు కానీ ప్రొఫైల్ పంపించండి, ఇలాగ జాబ్ సెర్చింగ్ చేసుకోండి. ఎందుకంటే పెళ్ళినిచ్చేవాళ్ళు మన జీతాలు అన్నీ చూస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? ఓకేనండి, మీ ప్రొఫైల్ ఏమైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో అమ్మాయి ఎంబీబీఎస్ ఎండీ చేసింది పిల్ల. ఈ అమ్మాయి వయసు కూడా ఎండీ చేస్తోంది ప్రజెంటు. 5'3" హైటు, ఈ అమ్మాయి 27 సంవత్సరాలు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్రాల్లోనే 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఐ మేనేజర్గా పనిచేస్తుంది, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు. ఈ అమ్మాయికి తగినటువంటి డాక్టర్ కానీ మామూలు సాఫ్ట్వేర్ అయినా ఓకే చూస్తారు, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ యూఎస్లో ఎంఎస్ చేసి 100Kలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోని 60,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ పీజీ చేస్తున్నటువంటి జనరల్ సర్జన్గా పీజీ పూర్తి చేసినటువంటి ఈఎంఐకి తగినటువంటి డాక్టర్ ఎండీ కానీ లేక వెల్ సెటిల్డ్ కానీ వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్లో. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. పాపయ్య గారు నమస్తే అండి. నమస్కారం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. అయితే మా అబ్బాయి బిఎస్సి కంప్యూటర్స్ చేశారండి. ఓకేనండి. బాబు మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేస్తున్నారు, పనిచేస్తున్నాడు. ఓకేనండి. క్యాస్ట్ ఏమిటండి? బీసీబీ గౌడ్స్. ఓకేనండి, పంపించండి. ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, డెఫినెట్గా పంపించండి. సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక కాలర్ నరమ తీసుకుందాం. దాసు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే బాబు, చెప్పండి దాసు గారు. మేడం ఏం లేదు, మా పాప ఎంబీబీఎస్ అబ్రాడ్ లో అయిపోయింది. ఓకే.
ఒక అంటే ముద్రాజ్ ముద్రాజ్ ఓకే ఓకే ఎండి డాక్టర్ కావాలండి మాకు ముద్రాజ్లో. పంపించండి. మీరు పాప బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్ మీరు పంపించినట్లయితే మా ఆఫీస్ నుంచి మా వాళ్ళు ఫోన్ చేస్తారు. మీ దగ్గర ఇంకొన్ని మరిన్ని వివరాలు తీసుకొని మీకు కావాల్సిన సంబంధాలు చెప్తారు వాళ్ళు. ఓకేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు ఆఫీస్ నుంచి కాల్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. చాలా మంది కాల్స్ కలవు. అలాంటి వారు కనుక ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి కస్టమ్మ అమ్మాయిలవి చెప్తున్నాను, వరుడు కావాలను. ఓకే, 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200K వస్తుంది, H1B ఉంది, పిల్లకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, సాఫ్ట్వేర్, 8 లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి కూడా 5 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ MBA, మేనేజర్గా పనిచేస్తూ 32 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 21 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBBS MD, డాక్టరు, MI, 2 లక్షల జీతంలో ఉంది పాప. అందువల్ల ఎవరైనా సరే MS చేసినా MD చేసినా రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంటెక్ చేసి MS చేసి 150Kలో ఉంది, 15 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, కెనడాలో ఉంది పాప, 2 లక్షలు వస్తుంది నెలకి, EMIకి PR కూడా ఉంది, తగినటువంటి వరుడు. కెనడా వెళ్ళడానికి ఇష్టపడి ఇండియాలో ఉన్న అబ్బాయి అన్నా సరే ఓకే వీళ్ళకి. 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్టు, 5'4" హైటు, బీటెక్, UKలో ఉంది పాప, 100K వస్తుంది, వెనకాల కూడా 30 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, యుఎస్లో 200Kలో ఉంది పాప, 4 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS, సాఫ్ట్వేర్, 150Kలో ఉన్నటువంటి ఈ పాప యుఎస్లో ఉంది. ఈ అమ్మాయికి సంబంధించి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే సంప్రదించాలనుకున్నారు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సాంబశివరావు. ఓకేనండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సాంబశివరావు గారు, చెప్పండి. సాంబశివరావు అమ్మా. ఓకేనండి, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. ఓకే, అంటే మా పాప బీటెక్ చేసిందమ్మా. ఓకే, క్యాస్ట్ ఏమిటండి? బ్రాహ్మణ్ అండి. బ్రాహ్మణ్. ఓకేనండి, సంబంధాలు అయితే ఉన్నాయండి. ఏమిటి మీ శాఖ ఏమిటి? మా శాఖ 6,000 నియోగులు అండి. 6,000 నియోగులు. ఓకేనండి, పంపించండి. అమ్మాయి ఫోటో, బయోడేటా. ఈరోజు మంచి రోజే కాబట్టి పంపించండి. సరే, వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, కొంచెం నోట్ చేసుకోండి. నా పక్కనే కనిపిస్తుంది, అయినా నోట్ చేసుకోండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరొక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ అండి. ఓకేనండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అనిల్ కుమార్ గారు. మ్యారేజ్ అవుతుంది మేడం. ఎస్సీ మేము. ఎస్సీ మాలా అండి? మ్యారేజ్ అవుతుందండి. 27 అండి. ఎస్సీ మాదిగా. మాదిగండి. ఓకే, మాదిగా కూడా ఉన్నాయండి మ్యాచెస్. ఎస్సీ మాలా, మాదిగా కూడా ఉన్నాయి. మీరు ఏం కావాలి చెప్పండి. ఏం చదువుకున్నారు? జాబ్ చేస్తున్నారా? ఐటీఐ చేస్తారు. ఓకే ఓకే, ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా? ఎంత జీతం వస్తుంది? ఇప్పుడు టెంపుల్లో చేస్తున్నామండి. అలాగే కొంచెం చదువుకుని బాగా ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు బాబు. అందు గురించి కొంచెం పెద్ద చదువులు చదివిన వాళ్ళకి మన దగ్గర మ్యాచెస్ ఉంటాయి. ఏమనుకోవకండి.
ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం మరికొన్ని. రెడ్డి కేస్ట్ 30 సంవత్సరాలు అబ్బాయిలు. ఇంత క్రితం అమ్మాయిలు చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు అబ్బాయిలు. అందుకని 30 సంవత్సరాలు 5-9 హైటు, ఎంటెక్ చేసి యూఎస్లో 180Kలో ఉన్నాడు ఈయన. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, బీటెక్, 28 లక్షల ప్రాపర్టీ ఉన్నటువంటి 28 లక్షల ప్యాకేజీలో ఉండి 40 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-11 హైటు, ఎంఎస్ యుఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో అక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాడు. 200K వస్తుంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఈయన వెల్ సెటిల్డ్ వధువు కావాలి. డాక్టర్ వధువు కూడా చూస్తారు వీళ్ళు. అందులో రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-11 హైటు, ఎంటెక్ చేసి 36 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు. ఈయన 100K వస్తుంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-8 హైటు, బీఎస్సీ చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన 60,000 జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 100 CR ఉంది, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. ఈ విషయాలన్నీ గమనించుకొని మరిన్ని సంబంధాలు కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు చదివినవన్నీ కూడా కొన్నే అనుకోకండి, ఇంకా ఉంటాయి. అన్ని వర్ణాల్లోని కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మీరు సంప్రదించవచ్చు. అమ్మ, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ 16 సంవత్సరాల అనుభవంతో చెప్పేది ఏమిటంటే, రెండో పెళ్ళి అనేది ప్రతి వర్ణంలోనే కూడా అనివార్యమైపోతుంది. మరి ఇంకా అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, అదే వర్ణంలో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పర్వాలేదండి దగ్గర వర్ణాన్ని చూస్తాము అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందువల్ల వాళ్ళ అభిరుచికి తగినటువంటి సంబంధాలు మనం పెట్టడం, చేయటం, అవి సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండడం, పిల్ల పాపలతో చాలా జరిగాయి, చూస్తున్నాము. అందువల్ల కులాంతర వివాహాలు కూడా ఈ సెకండ్ మ్యాచ్లోనే కాదు, ఫస్ట్ మ్యాచ్లోనే కాదు చేస్తున్నాము. ఆ తర్వాత అన్నీ కూడా ఫలవంతం అవుతున్నాయనే చెప్పొచ్చు. అందువల్ల రెండో పెళ్లి వాళ్ళు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక బిడ్డ ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నప్పటికీ కూడా మా దగ్గర కొంచెం మనసు విప్పి నిజాయితీగా చెప్పినట్లయితే దానికి తగినటువంటి సంబంధాలు మేము చూడగలుగుతాం. ఓకేనండి, చూసారు కదా వివాహానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో. అంటే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా మీరు చెప్పిన విషయాలే వారికి చేరవేస్తూ, అదేవిధంగా మిమ్మల్ని ఇరు పార్టీల వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మీరు మాట్లాడుకుని డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తప్పకుండా వేదిక కానుంది. వివాహాలకి సంబంధించి ఎలాంటి సంబంధాలు కావాలనే సరే. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడికి తగినటువంటి వధువు కావాలి. 20 CR ప్రాపర్టీ ఉంది. కాపు కేస్ట్ 31 సంవత్సరం, 5-10 హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో చేస్తున్నాడు. 175K వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్ బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తున్నాడు. 16 లక్షల జీతంలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎండి. ఈ అబ్బాయికి కూడా ప్రాపర్టీ బాగుంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంఎస్ యుఎస్ 175K వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. 30 ఏళ్ళు, క్షత్రియ క్యాస్ట్, 6'1" హైటు, బీటెక్ ఎంబీఏ. ఇతను కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వర్ణాంతర వివాహానికి కూడా వీళ్ళు సిద్ధమే, అందుకని ఆ విషయం గమనించగలరు. కుర్మా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యూఎస్లో పనిచేస్తున్నాడు. అయినా 110K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కుర్మా క్యాస్ట్ కుర్రాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్సిఎస్ 90Kలో ఉన్నాడు. అక్కడ తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఈయనకు కూడా తగినటువంటి వధువు కావాలి.
అదేవిధంగా వివాహానికి సంబంధించి చాలా మంది జాతక పరిశీలనలు కూడా కావాలని కోరుకుంటారు కాబట్టి అలాంటి వారికి కూడా జాతక పరిశీలనలు కూడా చేస్తారు. దానికి కూడా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి కూడా మీకు ఎలాంటి జాతక పరిశీలన కావాలన్నా డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి కావాలనుకుంటే కనుక ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక కాల్ చేసి మీతో మాట్లాడుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా మొదటి వివాహానికి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధం కావాలనుకున్నా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్న వారికి వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా కలవాలనుకున్న వారు కూడా 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. తార్నాక్లోని మరియు దిల్సుఖ్ నగర్లోని వెళ్ళి కలవచ్చును కూడా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. మున్నూరు కప్పు కేస్ట్ 26 సంవత్సరాలు 55 హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పాప 19 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కప్పు కేస్ట్ 27 సంవత్సరాలు 56 బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది. పాపకి మున్నూరు కప్పు కేస్ట్లో కాపు కేస్ట్ నాయుడు, బలిజ నాయుడు అన్నీ చూస్తారు. వీళ్ళు రెడ్డి కూడా చూస్తారు. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు. మున్నూరు కాపు కేస్ట్ 27 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్. ఈ పిల్ల తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. వెల్ సెటిల్డ్. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 54 డిగ్రీ చేసినటువంటి ఎంఐ 12 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు 53 బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 55 బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది. పిల్ల 120K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 53 ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. ఈ పాప తగినటువంటి వరుడు కావాలి. ఓకేనేమో, ఈ వివాహానికి సంబంధించి చాలామంది ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారు అసలు? ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టే ఆంక్షలు ఒకటేనమ్మా, ఎడ్యుకేషన్. ఆ తర్వాత రెండే ఉంటుంటే కనుక ఆ అందాలు, ఆ హైట్లు, ఆ తర్వాత వెనకాల ఏంటి ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు ఈవేళ 50 లక్షల ప్యాకేజీలో ఉండొచ్చు, 30 లక్షల ప్యాకేజీలో ఉండొచ్చు. వాళ్ళకి ఓన్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే తర్వాత కూడా వెనకాల వీళ్ళ గబుక్కున ఉద్యోగం చేంజ్ అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారమ్మా. అంతేగాని తొందరపడిపోయి ప్యాకేజ్ చూసి మాత్రం పిల్లని పట్ల ప్యాకేజీ ఉండాలి, ఇల్లు వాకలి ఉండాలి, వాళ్ళకి వెనకాల సొసైటీలో కూడా మంచి వాళ్ళని స్టేటస్ ఉండాలి. ఇవన్నీ కూడా చూస్తున్నారు. అంటే అది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయమ్మా. అంటే బిజినెస్ చాలా మంది అబ్బాయిలు తక్కువ చదివినా సరే బిజినెస్లు చేస్తూ ఉన్నారు కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఉన్నాయమ్మా. మినిమం డిగ్రీ అన్న క్వాలిఫికేషన్ లేకపోతే ఆడపిల్లలు చదివేసే మూలన కొంచెం ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వటం లేదు. అంతకంటే ఏం లేదు. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి సంబంధాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నాయి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు 54 బీటెక్ ఎంఎస్ 120Kలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. పాపకి షేర్ ఆఫ్ ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 54 బీటెక్ సాఫ్ట్వేర్ 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించేసి మేడంతో మాట్లాడండి. ఏంటంటే మా అబ్బాయికి 20 ఎకరాల పొలం ఉంది. ఏం చదువుకున్నాడు? అర్థమైంది. ఏం చదువుకున్నాడండి? 20 ఎకరాల పొలం ఉంది. 2 అంతస్తుల బిల్డింగ్ ఉందమ్మా. అలాగండి. చదువు ఏం చదువుకున్నారు ఆయన? బీటెక్ చదివాడమ్మా. సరేనండి, బీటెక్ చదివాడు. పంపించండి, వాట్సాప్ చేయించండి. ఎవరి చేతన్నా వాట్సాప్ చేయించండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఆ అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్ ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చెబుతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 54 బీటెక్ హైదరాబాద్లోని 22 లక్షల జీతంలో ఉంది. పాప వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 54 బీటెక్ ఎంఐ యూఎస్లో ఉంది. ఎంఎస్ చేసింది. 130K వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 56 బీటెక్ ఈఎంఐ హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు 54 ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి.
క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120K. ఈ అమ్మాయికి క్షత్రియ క్యాస్ట్ అండ్ అదర్ క్యాస్ట్లో కూడా చూస్తారు వీళ్ళు, అందుకని ఎవరైనా సరే సంప్రదించవచ్చు. క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోని 7 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు ఎంసీఏ చేసి హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకు కూడా కుర్మా క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. తప్పనిసరిగా అన్ని వర్ణాల వారికి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అవకాశం ఇస్తోంది, ఆహ్వానం పలుకుతోంది. ఈ విషయాన్ని గమనించండి. శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.